బంగ్లాదేశ్ పైకి డెమోక్రటిక్ అలాగే సెక్యులర్ అనిపించే ఒక ప్యూర్ ఇస్లామిక్ కంట్రీ. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, మెజారిటీ ఆఫ్ దెమ్ హేట్స్ హిందూస్ ఆర్ ఇండియన్స్. ఒక క్లిప్ చూశాను అండ్ అది నిజం కాకపోయింటే బాగుండేది అనిపిస్తుంది. ఆ క్లిప్ లో ఒక మనిషిని సజీవంగా తగలబెట్టి ఆ మనిషి సగం కాలాక ఆ మంటల్ని ఆర్పేసి అతనికి ఇంకా ప్రాణం ఉండగానే అతన్ని వేలాడదీసి జనాలు చుత్తులతో కర్రలతో కొడుతూ ఆ మనిషిని చంపుతున్నారు. అది చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. మీరు బంగ్లాదేశ్ లో జరిగే దారుణాల గురించి ఆల్రెడీ వినే ఉంటారు. అక్కడ జరిగిన అల్లర్ల వల్ల బంగ్లాదేశ్ ప్రధాని సైతం ప్రాణభయంతో ఆవిడ అక్కడ రిజైన్ చేసి ఇండియాకి పారిపోయి వచ్చేసారు. కానీ ఆవిడ ఎప్పుడైతే అక్కడ నుండి రిజైన్ చేసి వచ్చేసారో అప్పటి నుండి అక్కడ ఉన్న మన 1 కోటి మంది పైగా ఉన్న హిందువులకి నరకం స్టార్ట్ అయింది. కనబడిన హిందువులను చిత కొడుతున్నారు. హిందువుల ఇళ్ళని కొల్లగొట్టి లోపల ఉన్న వాళ్ళని టార్చర్ చేసి ఆడవాళ్ళని బయటికి ఈడ్చుకెళ్లి రేప్ చేస్తున్నారు. ఒక టీచర్ హిందూ అని చెప్పి మృణాల్ కంటి చటర్జీ అనే ఆవిడ్ని దారుణంగా చంపేశారు. ఇలా ఇంకా ఎన్నో చేశారు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళని ధ్వంసం చేస్తూ లోపల ఉన్న విగ్రహాలను బయటికి తీసుకొచ్చి పగలగొడుతూ. ఒకసారి ఈ విగ్రహాలను చూడండి. ఈ గుడి, ఇస్కాన్ టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవే బంగ్లాదేశ్ ఫామ్ అయిన టైంలో అందరూ కరువులో ఉంటే, అంటే అప్పటికి ఇంకా ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ లేని ఆ దేశానికి ఇస్కాన్ సంస్థ అక్కడ ఉండడం వల్ల చుట్టూ ఉన్న దేశాల నుండి స్వచ్ఛందంగా ఫండ్స్ కలెక్ట్ చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని తేడా లేకుండా అందరి బాగోగులు చూసుకున్నారు. అయినా సరే సెకండ్ థాట్ అనేది లేకుండా ఆ కుక్కలు అన్యాయం వీటిని కూడా ధ్వంసం చేశారు. ఈవెన్ మన దేశం నుండి అక్కడ హిందువుల్ని కాపాడడం కోసం ఒక అంబులెన్స్ ని పంపిస్తే వాళ్ళు ఆ అంబులెన్స్ ని ఏం చేశారో చూడండి. ఈవెన్ అక్కడ ఫేమస్ సింగర్ అయిన రాహుల్ ఆనంద కేవలం అతను హిందూ అని చెప్పి అతని ఇంటి మీద కూడా దాడి చేసి అతను ఏళ్ల తరబడి కలెక్ట్ చేసుకుంటున్న 3000 పైగా ఇన్స్ట్రుమెంట్స్ ని అలాగే అతని రికార్డ్స్ ని ధ్వంసం చేసి ఆ ఇంటిని తగలబెట్టేశారు. అండ్ గతి లేక ఆ సింగర్ అతని ఫ్యామిలీతో ఆ దేశం నుంచి పారిపోయారు. అవామీ పార్టీకి చెందిన 29 మంది లీడర్స్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అవామీ పార్టీ అంటే అక్కడ నుండి వచ్చేసిన ఈ ప్రైమ్ మినిస్టర్ హసీనా గారి పార్టీ. సో ఈవిడ మీద కక్షతో వాళ్ళని కూడా చంపేశారు. కాళీమాత ఆలయం నుండి మొదలుపెట్టి ఈవెన్ హిందువుల శ్మశానాలను కూడా వీళ్ళు వదలలేదు. ఇవే కాదు, ఇంకా ఎన్నో దారుణాలు ఉన్నాయి. కానీ కొన్ని కుక్కలు ఉంటాయి, అవి కావాలని మన మధ్య ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ అక్కడ జరిగేవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయని మనం అనుకోకూడదు. అక్కడ ముస్లిం సోదరులు కూడా మన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అని ఇలాంటి ఫేక్ న్యూస్ ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. స్వయంగా బంగ్లాదేశ్ లో హిందూ, బుద్ధిస్ట్ అలాగే క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక లీడర్ కాజల్ దేవ్నాథ్ గారు కూడా అక్కడ హిందువుల మీద జరిగే దాడి గురించి ఎంతో బాధతో మాట్లాడారు. అండ్ ఇప్పుడు జరిగినవన్నీ చూసి కూడా ఇవన్నీ కేవలం రిజర్వేషన్ గురించి జరిగిన గొడవలాగా అనిపిస్తున్నాయా? ఇఫ్ అదే అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ ని వెనక్కి తీసుకొచ్చింది ప్రైమ్ మినిస్టర్ కాదు. పోనీ ఆవిడ రియాక్ట్ కాలేదని కోపంతో చేశారని అనుకుందాం. రిజర్వేషన్ ఇష్యూ ఎప్పుడు అయిపోయిందిగా. అలాగే ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడి నుంచి పారిపోయారు. మరి అయినా సరే సంబంధం లేని హిందువులని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నారు? అండ్ ఇదంతా చేసింది కేవలం స్టూడెంట్సే కాదు. వాళ్ళ పేరు చెప్పుకొని ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అలాగే జిహాదీస్ వీళ్ళంతా స్టూడెంట్స్ ని గొర్రెలా వాడుకుని వాళ్ళ మిషన్ ని పూర్తి చేశారు. ఇంత చేసి మళ్ళీ పోస్టులు ఇండియన్స్ ఆర్ సేఫ్ హియర్, మేమే వాళ్ళని కాపాడుతున్నామని వాళ్ళే పొడి చేసి వాళ్ళే కాపాడేస్తారు. ఆఫ్ కోర్స్ ఇండియాలోని సిచ్యువేషన్స్ కూడా అంతే అనుకోండి. కానీ బంగ్లాదేశ్ లో జరిగిన దాని వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది. అండ్ ఇదంతా ఆర్కెస్ట్రేట్ చేసింది ఎవర్రా అని క్వశ్చన్ వస్తే మనకి వినిపించే ఫస్ట్ పేరు డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ వరల్డ్ లో టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారు కదా, అందులో కొంతమంది ఎదవలు అందరూ కలిసి అన్అఫీషియల్ గా ఒక గ్రూప్ ని ఫామ్ చేస్తారు. ఇందులో యుఎస్, పాకిస్తాన్, చైనా అలాగే ఇండియాకి సంబంధించిన కొన్ని కుక్కలు కూడా అందులో ఉంటాయి. వీళ్ళ పని ఒకటే, వాళ్ళ స్వార్థం కోసం ఎదుగుతున్న దేశాలని చూస్ చేసుకుని దానిలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి దాన్ని నాశనం చేయడం. ఎదుగుతుందనే కాదు, ఒకవేళ దాని చుట్టుపక్కల వీళ్ళకి ఏమైనా కావాలి లేదా ఆ దేశంలోనే వీళ్ళకి ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళ దేశాన్ని ఫస్ట్ నాశనం చేసేస్తారు. అండ్ దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ ఈ బంగ్లాదేశ్. ఎప్పటికైనా మన ఇండియాకు కూడా ఈ డీప్ స్టేట్ వల్ల థ్రెట్ ఉంది. ఈ డీప్ స్టేట్ అనేది ఏం కాన్స్పిరసీ థియరీ ఏం కాదు. దాని ఎగ్జిస్టెన్స్ అలాగే దాని యాక్టివిటీస్ గురించి ఇప్పటికే చాలా మంది లెజిట్ ప్రూఫ్స్ తో సహా బయట పెట్టారు. సో దీని వల్ల మనకేంటి ఇంపాక్ట్ అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఇతను చూడండి. ఇతనే నదీం ఖాన్. ఇతను ఆ పక్కనున్న ఖలీద్ సైఫీ అలాగే ఇంకొంతమంది కలిసి ఏం చేస్తారంటే ఏదో ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకుని ఆ టాపిక్ ని అందరిలోకి నెగిటివ్ గా వెళ్లేలాగా వీళ్ళే ప్రాజెక్ట్ చేసి అక్కడి నుంచి జనాల్ని రెచ్చగొట్టి గొడవలు స్టార్ట్ అయ్యాక ఆ గొడవల్లోకి వేల మనుషులు దింపి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతారు. అండ్ అవసరమైతే వీళ్ళు ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడరు. ఈ ఖలీద్ సైఫీ మీద మన దేశంలోనే కాదు యుఎస్ కమిషన్ లో కూడా ఫైనాన్స్ అండ్ అటెంప్టెడ్ పబ్లిక్ డిజార్డర్,
ఇలాంటి కేసులు ఉన్నాయి. ఈవెన్ మొన్న మన ఇండియాలో జరిగిన సిఏఏ గొడవలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇనిషియేట్ అయ్యేలా చేసింది వీళ్ళే. అండ్ నేను ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఈ బంగ్లాదేశ్ లో జరిగిన సంఘటన గురించి ఈ నదీం ఖాన్ అనే అతను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ వేశాడు. అండ్ ఆ పోస్ట్ లో ఏమని రాశాడంటే, బంగ్లాదేశ్ లో జరిగినట్టే ఇండియాలో కూడా అతి త్వరలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాశాడు. అండ్ మైండ్ లో పెట్టుకోండి, దీస్ పీపుల్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ డీప్ స్టేట్. చెప్పాలంటే ఈ డీప్ స్టేట్ కి సంబంధించిన కుక్కలు వీళ్ళు. సో వీళ్ళతో పాటు ఒక అమ్మాయి కూర్చుంది కదా, తన పేరే సరితా పాండే. వీళ్ళతో పాటు ఇంకా ఇండియాలో అలాగే వేరే దేశాల్లో అల్లకల్లోలం సృష్టించాలనుకునే చాలా మందితో ఈవిడికి కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈమె భర్తే ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ కి అడ్వొకేసీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. అండ్ వీళ్ళందరినీ సీక్రెట్ గా కలుస్తున్న వ్యక్తి ఎవరు? రాహుల్ గాంధీ. ఈ పాటికే మీకు విషయం అర్థమై ఉండాలి, మన దేశంలో కూడా అలాంటి అల్లర్లు సృష్టించాలనే ప్లాన్ ఎప్పటి నుండో వేస్తున్నారు. ఇదిలా ఉంటే కడుపుకు అన్నం తింటున్నారో లేదా ఇంకేమైనా తింటున్నారో తెలియదు కానీ కొంతమంది యూట్యూబర్స్ కావాలని అసలు విషయాలను దాచేసి బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల గురించి అందరినీ మిస్లీడ్ చేస్తున్నారు. ధ్రువరాటి కావచ్చు, దేశభక్తి కావచ్చు, లేదా మన తెలుగులోకి చూసుకుంటే ఏదో గంజాయి మొక్క, తులసి మొక్క ఏదో ఉంటది కదా, ఆల్రెడీ అర్థమై ఉంటుంది. వాళ్ళు కావచ్చు, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వీళ్ళంతా కూడా నిజాలని హైడ్ చేసి ఒక ఫేక్ నెరేటివ్ ని జనాల్లోకి పుష్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళంతా జస్ట్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికో లేదా ఇంకే రీజన్ కో బీజేపీని తిడుతూ అలాగే హిందువులకి సపోర్ట్ చేయబడడం ఇలాంటివి చేస్తున్నారు అనుకున్నాను. కానీ వీళ్ళు వాళ్ళ ప్లాన్ ని సక్సెస్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఆఖరికి ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి కూడా వెనకాడరని నాకు ఈ సంఘటన ద్వారా తెలిసింది. వాళ్ళ నెరేటివ్స్ తో బంగ్లాదేశ్ ని ఎగ్జాంపుల్ కింద చూపించి ఎక్కడైనా స్టూడెంట్స్ రెచ్చగొడుతున్నారు. పోనీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా కంప్లీట్ గా ఇస్తారా? లేదు. గంజాయి మొక్క ఛానల్ ఏదో ఉంది కదా, ఆ ఛానల్లో కనీసం హిందువుల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. అండ్ ఇంకొన్ని పనికిమాల ఛానల్స్ ఏంటంటే అక్కడ జరిగేవన్నీ కూడా ఎవరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, అక్కడ అసలు హిందువుల మీద ఎలాంటి దాడి జరగట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. కొత్తగా అపాయింట్ అయినా ఈయనే చెప్తున్నాడు హిందువుల మీద దాడి కరెక్ట్ కాదు, ఆపేయండి అని. సో ఇది పక్కన పెడితే ఇంకొకడు ఉన్నాడు ఏజుడ్. వీడిచ్చే ఇన్ఫర్మేషన్ అంతా లెజిట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లాస్ట్ 3 వీడియోస్ గా ఏదో బయట ఈవెంట్స్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు, సో అన్న మారిపోయాడేమో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే వీడు బంగ్లాదేశ్ గురించి వీడియో పెట్టాడో వాడు ఎంత పెద్ద నిబ్బావో అప్పుడు నాకు అర్థమైంది. లాస్ట్ వీడియోలో నేను కొంచెం మర్యాదతోనే మాట్లాడాను, కానీ ఈ వీడియోలో నాకు ఏ కోణంలో కూడా అతని మీద రెస్పెక్ట్ అనేది రావట్లేదు. సో నేను ఇవ్వను. అక్కడ అన్యాయంగా మన హిందువుల్ని హింసిస్తూ ఇళ్ళని నాశనం చేస్తూ ఇంట్లో వాళ్ళందరినీ దారుణంగా ఈడ్చికెళ్లి చేస్తుంటే వీడు వ్యూస్ కోసం చూసారా బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో, అది పవర్ ఆఫ్ యూత్, ప్రశ్నించే గొంతు అలా ఉంటుంది, అలాగే ఎదురు తిరగాలి, ఇవన్నీ చెప్పి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. అసలు వాళ్ళు అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసాక కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు? అండ్ ఇన్ఫాక్ట్ ప్రొటెస్ట్ ఇనిషియేట్ చేసిన స్టూడెంట్స్ అయినా తర్వాత ఇందులోకి సగం బిఎన్పి పార్టీ వాళ్ళు, సగం అపోజిషన్ పార్టీ వాళ్ళు, సగం జిహాదీలు వీళ్ళే ఉన్నారు. వీళ్ళంతా ఇంత పైశాచికంగా అసహ్యంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఈ ఎదవలకి పవర్ ఆఫ్ యూత్. ఇప్పుడే కాదు, పాకిస్తాన్ లాగే బంగ్లాదేశ్ లో కూడా ముస్లిమ్స్ హిందూస్ మీద సీక్రెట్ గా దాడులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏ పూజ ఏ పండుగ జరుపుకుంటున్నా ఏదో ఒక రకంగా అడ్డొస్తూనే ఉన్నారు, గొడవలు అవుతూనే ఉన్నాయి. కానీ ఇంత దారుణంగా ఇప్పుడు జరగలేదు. దానికి మీరు అవునన్నా కాదన్నా కారణం హసీనా గారు. కానీ చెప్తున్నాను కదా, ఈ కుక్కల నెరేటివ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే షేక్ హసీనాని ఒక డిక్టేటర్ లా చూపిస్తున్నారు. అలాగే ఈ డిక్టేటర్ అనే పదాన్ని బాగా ఎక్కువగా వాడుతున్నారు అండ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. అది ఎందుకో తెలుసా? లాస్ట్ ఎలక్షన్స్ ముందు నరేంద్ర మోడీ గారిని కూడా ఏమన్నారు? డిక్టేటర్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే స్లోగా మన ఇండియాలో కూడా ఇలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఇండియాలో ఉన్న తెంగర యూత్ ని యూజ్ చేసి సేమ్ బంగ్లాదేశ్ లో లాగే అల్లలు సృష్టించాలని చూస్తున్నారు. వీళ్ళందరినీ నమ్మే గొర్రెలు ఈ దేశం నాశనం అయ్యేదాకా రిలీజ్ అవ్వరు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్పి నన్ను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ముద్ర వేసి ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ పట్టించేస్తారు. కాంగ్రెస్ లీడర్ అయిన సల్మాన్ ఖుర్షిద్ బంగ్లాదేశ్ లో జరిగిందే ఇండియాలో కూడా జరుగుద్ది అని ఓపెన్ గా చెప్తున్నాడు. అయినా సరే మన వాళ్ళకి బుర్ర పనిచేయదు. సరే, నరేంద్ర మోడీ కాసేపు డిక్టేటర్ లానే బిహేవ్ చేస్తున్నారనే అనుకుందాం. మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటి? నిజంగా ఇతను కనుక మళ్ళీ రూలింగ్ లోకి వస్తే కనీసం మనం ఇంట్లోంచి అడుగు కూడా బయటికి పెట్టలేం. ఈ వక్ఫ్ బోర్డు ఉందని తెలుసు కదా, అతను వచ్చాడంటే దీనికి 200% ఇంకా ఎక్కువ పవర్స్ ఇస్తాడు. కొన్ని జనరేషన్స్ తర్వాత వెళ్ళడానికి గుళ్ళు కూడా ఉండవు. అలా ఇంకా అందరూ నెత్తి మీద టోపీలు పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. అయినో ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కాంట్రవర్షియల్ అనిపించవచ్చు, అలాగే కొంతమంది హర్ట్ కూడా అయ్యుండొచ్చు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మెయిన్ మనలో యూనిటీ చాలా తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ లో జరిగింది చూసి కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదంటే ఇంకా వాళ్ళని ఎవ్వరం ఏం చేయలేం. ఈ సో కాల్డ్ సెక్యులర్ అనే ఫీలింగ్ కేవలం మన హిందువులకు మాత్రమే ఉంది. అందుకే మనం ఇంతలా సఫర్ అవుతున్నాం. అసలు భారత్ మాతకి జై అని కూడా అనలేని వాడిని ఎలా నమ్ముతారా మీరు? क्या आप कैमरे पे वंदे मातरम बोल सकते हैं? वो हम नहीं कह सकते, हमारे बड़े लोग ने मना किया है। टीवी में सुना था, ये बोल नहीं सकते। पाकिस्तान में बोला था पाकिस्तान माता की जय, क्या सऊदी बोलता है कि सऊदी माता की जय? वंदे मातरम कह देगा तो वो चलेगा नहीं मुसलमान को, वो सर कटा सकता है लेकिन वो बात नहीं करेगा। ऐसे लोग हैं जो नारा नहीं लगाते भारत माता की जय का, उनको ठिकाना पड़ेगा। मोहन भागवत साहब, मैं नहीं लगाता नारा, क्या कर दिया? Meanwhile, जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन,
तकबीर, अल्लाहु अकबर, जय फलस्तीन। పుట్టిన దేశాన్ని అమ్మలా భావించడం అంత తప్ప? ఆలోచించండి. ఈ సెక్యులర్ అనే ట్రాప్ లో పడిపోకండి. అలా అని చెప్పి వేరే మతాల వాళ్ళ దగ్గరికి ఊరికి వెళ్ళిపోయి వాళ్ళని హేట్ చేసేయండి, వాళ్ళ మీద గొడవలు తీపండి, వాళ్ళ దేవుళ్ళని తిట్టేయండి, ఇవేమీ నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ నేను చెప్పే విషయాలకి వీళ్ళకి అసలు సంబంధం కూడా ఉండదు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నాకు వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు. మన సంప్రదాయాలని మన దేవుళ్ళని హేళన చేయడమే పనిగా పెట్టుకుని మన హిందువులను కూడా మార్చే పనిలో ఉన్నారు కదా చాలా మంది. అలాంటి ఎదవలకి బుద్ధి చెప్పడానికి మాత్రం ఏ మాత్రం ఆలోచించొద్దు. జై శ్రీరామ్.